రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. తమకు ప్రధాని మోడీ మద్దతు ఇవ్వాలంటూ బలూచీలు కోరుతున్నారు. దౌత్య మెటీరియల్ సహకారం అందిస్తే ఉమ్మడి శత్రువైన పాకిస్తాన్, చైనా అంతు చూస్తామంటున్నారు. ప్రధాని మోడీ చూస్తూ కూర్చుంటే చాలని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తరిమి కొడతామంటున్నారు. మోడీజీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ బలూచీలు వేడుకుంటున్నారు. 1971లో బంగ్లాదేశ్కు విముక్తి కల్పించినట్టు 2025లో తమకు స్వేచ్ఛను ప్రసాదించాలని విన్నపాలు చేస్తున్నారు. అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది? భారత్ బలూచీలకు ఉమ్మడి శత్రువులు ఒక్కటేనా? బలూచీలకు భారత ప్రధాని సాయం అందిస్తారా? వాచ్ స్టోరీ. రిపబ్లిక్ ఆఫ్ బలూచ్కి భారత్ సహకరిస్తుందా? బలూచీలు కోరే ఒక్క ఛాన్స్ మోడీ ఇస్తారా? బలూచి పోరాటం డైవర్ట్కు పాక్ ఆర్మీ ఏం చేసింది? బలూచిస్తాన్ పాకిస్తాన్ పట్టించుకొని ప్రాంతమిది. ఎన్నాళ్ళు ఆ ప్రాంతంలో జరిగే మారణ హోమాలను ప్రపంచానికి తెలియకుండా దుష్టదేశం దాచేసింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమాని బలూచిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ మీడియా హెడ్లైన్స్ లో నిలుస్తోంది. పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వం కారణంగా అష్టకష్టాలు పడుతున్న ప్రజలు కూడా ఆ దేశంలో బలూచీలే. ఇప్పుడు ఈ ప్రావిన్స్ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హింస రోజురోజుకు ఇక్కడ పెరుగుతోంది. స్వాతంత్ర దేశానికి చేస్తున్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. గత కొన్ని నెలలుగా బలూచ్ ఫైటర్లు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ బలూచ్ ఫైటర్లలో అత్యంత కీలకమైన గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ. దీనే షార్టులో BLA అంటారు. ఇది వేర్పాటువాదుల గ్రూపు. పాకిస్తాన్పై దాడులతో BLA విరుచుకుపడుతోంది. అందులో ప్రత్యేకించి ఉగ్రదేశం మిలిటరీని టార్గెట్ చేస్తోంది. ఈ నెలలోనే BLA కొత్త ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ను హెరాఫ్ 2.0. హెరాఫ్ అంటే బలూచి భాషలో చీకటి తుపాను. ప్రతీకారమనే మరో అర్థం కూడా ఉంది. దీనర్థం ఏదైనా హెరాఫ్ 2.0 ప్రభావం మాత్రం పాకిస్తాన్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఈ నెలలోనే ఇప్పటివరకు BLA 58 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. బలూచ్ రెబెల్స్ పక్కాగా ప్లాన్ చేసి 78 దాడులు చేశారు. చాలా వరకు పాకిస్తాన్ మిలిటరీ అవుట్ పోస్టుల్ని బలూచ్ రెబెల్స్ ధ్వంసం చేశారు. ప్రధాన రవాణా మార్గాలను తమ కంట్రోల్కి తీసుకున్నారు. తాజాగా బలూచిస్తాన్లో ఏం జరిగిందో తెలుసా? 24 గంటల్లో 7 ప్రాంతాల్లో BLA దాడులు చేసింది. ఒక గ్రూపు బలూచిస్తాన్లోని హైవేను తమ నియంత్రణలోకి తీసుకుంది. వాహనాలను, ట్రక్కులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేకించి ట్రాన్స్పోర్ట్ కాన్వాయ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎందుకు BLA ట్రాన్స్పోర్ట్ కాన్వాయ్లను టార్గెట్ చేసింది? బలూచిస్తాన్ ఖనిజ సంపదను కొల్లగొడుతూ ఈ కాన్వాయ్లో తరలిస్తున్నట్టు బలూచ్ రెబెల్స్ చెబుతున్నారు. ఆ తర్వాత మిలిటరీ చెక్పోస్టులపై దాడి చేసి వాటిని దహనం చేస్తున్నారు. మరో ప్రాంతంలో పాకిస్తాన్ మిలిటరీపై BLA దాడి చేసింది. ఆర్మీపై ఆపరేషన్ BLA 25 నిమిషాల పాటు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో ఆటోమేటిక్ వెపన్స్, రాకెట్ లాంచర్లను BLA ఫైటర్లు వాడారు. 2 పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చారు. మరో 5 తీవ్ర గాయాల పాలయ్యారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో తీవ్రమవుతున్నాయి. BLA వీడియోలతో సహా విడుదల చేస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ మాత్రం తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెబుతోంది. దీంతో BLA వీడియోలు నిజమా లేక పాకిస్తాన్ ఆర్మీ చెప్పేది వాస్తవమా అని నిర్ధారించేందుకు అవకాశం లేకుండా పోయింది. నిజానికి బలూచిస్తాన్ను ప్రపంచంతో సంబంధాలు లేకుండా పాకిస్తాన్ దూరంగా ఉంచింది. కానీ ఇప్పుడు అలా కాదు. BLA ప్రచారంతో బలూచిస్తాన్ ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రచారం పేరు స్వాతంత్ర బలూచిస్తాన్. సోషల్ మీడియా కారణంగా ఈ ప్రచారం ఇప్పుడు ఊపందుకుంటోంది. ఈ ప్రచారానికి హ్యాష్ట్యాగ్ ఏంటో తెలుసా? రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్. ఇదే ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ తో పాటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ ఇండిపెండెన్స్ స్టాక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అంటూ తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి స్వతంత్ర దేశంగా బలూచీలు ప్రకటించుకున్నారు. ఇప్పుడు తమకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నుంచి దౌత్యపరమైన మద్దతు కావాలని బలూచీలు కోరుతున్నారు. 1971 నాటి సంఘటనలు బలూచీలు గుర్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్కు విముక్తి కల్పించినట్టుగా తమకు కూడా స్వాతంత్ర్యాన్ని ప్రసాదించమని ప్రధాని మోడీని వేడుకుంటున్నారు. అంతేకాదు ఢిల్లీలో బలూచిస్తాన్ ఎంబసీ ఏర్పాటు కూడా అవకాశం ఇవ్వాలంటున్నారు. మోడీజీ తమకు మద్దతివ్వండి చాలు, పాకిస్తాన్ సంగతి తాము చూసుకుంటామని BLA కోరుతోంది. పాకిస్తాన్ ఆర్మీ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని తాము అంతం చేస్తామంటున్నారు. తమకు వదిలేస్తే ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామంటున్నారు. భారత్ కేవలం తమకు సహకారం అందించి చూస్తుంటే చాలని, పాక్ను ఎలా మట్టి కల్పించాలో తమకు బాగా తెలుసని భారత్కు వివరిస్తున్నారు.
గెరిల్లా పోరాటంలో తమ దళాలు ఆరితేరాయని, పాకిస్తాన్ సైన్యానికి తమను ఎదుర్కోవడం అసాధ్యమని బిఎల్ఏ చెబుతోంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్, చైనాపై భారత్ విజయం సాధించిందని బలూచీలు వివరిస్తున్నారు. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ సైన్యం, పాక్ పంజాబ్ నాయకులు చైనాకు విక్రయించినట్టు బలూచీలు ఆరోపిస్తున్నారు. తమ మాతృభూమి కోసం పోరాటం చేస్తున్నామని వివరిస్తున్నారు. భారత్ శత్రువులే తమకు శత్రువులని చెబుతున్నారు. తమకు అవకాశం ఇస్తే డ్రాగన్ కంట్రీని, పాకిస్తాన్ను బలూచిస్తాన్ నుంచి తరిమి కొడతామని బలూచీలు పేర్కొంటున్నారు. ప్రధాని మోడీకి అవకాశం ఇస్తే తమ సత్తా ఏంటో చూపుతామంటున్నారు. తాము యాక్షన్లోకి దిగితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వేటాడుతామంటున్నారు. ప్రపంచంలోనే స్ట్రాంగ్ మిలిటరీలో ఒకటైన భారత్ తమ వెంట ఉంటే తాము రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ కలను సాకారం చేసుకుంటామని బలూచీలు కోరుతున్నారు. ఇక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ పై కూడా బలూచి రెబెల్స్ దాడులు ముమ్మరం చేస్తున్నారు. ఈ చర్యలతో అమెరికాను, భారత్ను ఆకర్షించాలని బలూచీలు ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి దృష్టికి కూడా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ విషయాన్ని తీసుకువెళ్లేందుకు బలూచీలు తీవ్రంగా యత్నిస్తున్నారు. నిజానికి ఇది బలూచీల సాహసోపేతమైన ప్రక్రియ. అంతేకాదు బలూచిస్తాన్ ప్రజల మనోభావాలకు ఈ డిమాండ్లు అద్దం పడుతున్నాయి. కానీ ఈ విషయంలో ప్రధాని మోడీ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ప్రధాని మోడీ సైలెంట్ గా వర్క్ చేయడం అందరికీ తెలిసిందే. అధికారికంగా అయితే బలూచీలకు మోడీ సాయం చేసే అవకాశమే లేదు. నిజానికి బలూచీల పరిస్థితి అధ్వానంగా ఉంది. 1971కి ముందు బంగ్లా ప్రాంత ప్రజల్ని పాకిస్తాన్ ఎలా అయితే అణిచివేసిందో ఇప్పుడు బలూచి ప్రజలు కూడా అంతకన్నా ఎక్కువ హింసను అనుభవిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రజలకు పాలకులు అన్యాయం చేశారు. బలూచీలపై పాకిస్తాన్ సైన్యం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది. హక్కుల కోసం నినదించిన ప్రజల్ని అత్యంత పాశవికంగా అణిచివేసింది. చాలా మంది బలూచీల్ని ఆర్మీ అంతం చేసింది. మరెందరో ప్రజలు అదృశ్యమైపోయారు. వారు ఏమయ్యారో, ఎక్కడున్నారో, అసలు బతికున్నారో కూడా స్థానికులకు తెలియకుండా చేసింది పాక్ మిలిటరీ. బలూచిస్తాన్లో మిలిటరీ తనిఖీలు, అరెస్టులు, అణచివేతలు నిత్యకృత్యంగా మారినట్టు నివేదికలు వివరిస్తున్నాయి. గత నెలలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ వార్నింగ్ ఇచ్చాడు. బలూచిస్తాన్ ఉగ్రవాదుల్ని త్వరలోనే అంతం చేస్తామన్నాడు. అంటే బలూచిస్తాన్ ప్రత్యేక దేశం ఉద్యమాన్ని అణచివేస్తామని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆర్మీ చీఫ్ వార్నింగ్ మరింత ఉద్రిక్తతల్ని రేపింది. నిజానికి పాకిస్తాన్ జనరల్ బిఎల్ఏను అడ్డుకోలేక చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. నిజానికి బలూచిస్తాన్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. కొందరు నిపుణుల ప్రకారం బలూచిస్తాన్ ఉద్యమాన్ని దృష్టి మరల్చేందుకే పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్ ఆర్మీ కుట్ర పన్నింది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యాన్ని బిఎల్ఏ టార్గెట్ చేసింది. సైనికులు పెట్టల్లా రాలుతున్నారు. ఇది పాక్ మిలిటరీ బలహీనతల్ని ఎత్తిచూపుతుంది. పాక్ ఆర్మీని ఇతర ప్రాంతాల్లో ప్రజలు టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. ఈ భయంతోనే పాక్ జనరల్ ఫోకస్ ను కశ్మీర్ వైపు డైవర్ట్ చేసినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్తో ఉద్రిక్తతలు మొదలైతే మిగిలిన అంశాలన్నీ పక్కకు వెళ్లిపోతాయన్నది పాక్ ఆర్మీ ప్లాన్ అన్నమాట. పాపం దురదృష్టవశాత్తు పాకిస్తాన్ ఆర్మీ వ్యూహం బెడిసి కొట్టింది. భారత్ సీరియస్ గా రియాక్ట్ అయింది. అదే సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరింత స్ట్రాంగ్ గా మారి దాడుల్ని ఉధృతం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దులపైనే ఫోకస్ చేయాల్సి వచ్చింది. అదే అదునుగా బలూచిస్తాన్లోని పలు ప్రాంతాలను బిఎల్ఏ స్వాధీనం చేసుకుంది.